ఉంటుందా? మంచిది. దేవుడు మరొక ఆదివారాన్ని మనకు అనుగ్రహించి ఈ యొక్క పునరుద్ధాన దినాన్న ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఆయన ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మనం ఆయనకి ఏమి ఇచ్చినా సరే రుణాన్ని మనం తీర్చలేము. ఇందాక పాస్టర్ గారు ఆరాధన గురించి చెప్తూ మాటలు చెప్పారు కదా, దాంట్లో ఒక మాట నేను చెప్పని ఆశపడుతున్నాను. సహజంగా ఆరాధన అంటే అందరం కూడా ఇక్కడ కూర్చున్న తర్వాత కూర్చొని పాటలు పాడడం, లేకపోతే చప్పట్లు కొట్టడం, లేకపోతే గట్టిగా కేకలు వేయడం, లేకపోతే ప్రార్థన చేయడం, స్తోత్రం అనడం, ఇలాగ కొన్ని కొన్ని సంఘాలు అయితే అందరూ నుంచొని పాటలు పాడి ఆరాధన అనే ఒక ప్రత్యేకమైన ఒక టైమింగ్ అనేది ఉంటుంది అనమాట. అదే మాత్రమే ఆరాధన అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆ పదానికి గల అర్థం ఏంటంటే, ఆరాధన అంటే దేవుణ్ణి పొగడ్డం, దేవుని స్తుతించడం. ఒక విషయం చెప్పడం ఏంటంటే, మీరు మందిరంలో బయట నుంచి వచ్చి ఇంట్లో నుంచి బయలుదేరి మందిరంలో అడుగుపెట్టిన తర్వాత చేసే ప్రతి చిన్న పని కూడా ఆ దేవునికి ఆరాధనే. ఇంకో మాటలో చెప్పాలంటే మన జీవితమే దేవునికి ఆరాధన అయి ఉండాలి. అంటే మన జీవితం ద్వారా దేవుణ్ణి పొగడాలి, మన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, మన జీవితం ద్వారా దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉండాలి. అది ఈరోజు వాక్యం కోసం మనం ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుండి 27 వచనాలు చదువుకుందాం. మొత్తం అధ్యాయం మొత్తం చదువుకుందాం, కానీ నేను మొత్తం అంతా చెప్పను, కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈ యొక్క అధ్యాయం నుంచి. కానీ పూర్తిగా మొత్తం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం నేను చదువుతాను, మీరు శ్రద్ధగా మీ బైబిల్లో గమనించండి. మొదటి వచనం: వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొని చుండగా, యోధా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖించబడి ఉన్నది, అది వారి హృదయముల నేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్మల మీదను చెక్కబడి ఉన్నది. పొలములో ఉన్న నీ పర్వతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని, నీ నిధులన్నిటిని, నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించుతుంది గనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతటా నీవే విడిచిపెట్టిదివి గనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడవగుదువు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు: నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలెనున్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనం మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము, ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాని రానిమ్మని ఎనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరిన ఇండుట మానలేదు. ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు ఆధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము.
వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము. యెహోవా నాకిలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి యూదా రాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మము నన్ను యెరూషలేము గుమ్మము అన్నిటను నిలిచి జనులలో దీనిని ప్రకటన చేయుము. యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమును ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా ఎంచి విశ్రాంతి దినమున మీ పట్టణపు గుమ్మముల గుండా ఏ బరువును తీసుకుని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదా వారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణంలో నుండి, యెరూషలేము ప్రాంతంలో నుండి, బెన్యామీను దేశంలో నుండి, మైదానపు దేశంలో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశంలో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి నీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, నీ వాక్యం మేము చదివాము. ఈ వాక్యం ద్వారా మాతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడండి. ఇది కేవలం నా మాటలు కాదు కానీ నీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రాయించిన మాటలు నీ మాటలు కనుక అయ్యా మా అందరితోనూ సూటిగాను స్పష్టంగాను మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయమని నీ సహాయాన్ని మేము కోరుకుంటూ, అయ్యా నీ కృపను మేము కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. అయితే ఈ యొక్క ఇర్మీయా గ్రంథం మనం చూసినట్లయితే ఈ 17వ అధ్యాయానికి రాయడానికి గల కారణం మనం 16వ అధ్యాయం 10వ వచనం చూస్తాం. ఏమంటే, నువ్వు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి, మా పాపమేమి అని నిన్ను అడుగగా. ఈ యొక్క 17వ అధ్యాయానికి మూల కారణం ఏంటంటే ఈ 16వ అధ్యాయం 10వ వచనం అనమాట. అందులోనికి వెళ్ళే ముందు మనం ఈ యొక్క వాక్యానికి గల ముఖ్య టైటిల్ ఏంటో మనం తెలుసుకుందాం. ఈరోజు నేను ఈ యొక్క వాక్యం ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మనిషి యొక్క పాపపు హృదయం, లేకపోతే ఇంగ్లీష్లో మనం దాన్ని సిన్ఫుల్నెస్ ఆఫ్ మ్యాన్ అంటామన్నమాట. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే, దేవుని యొక్క రివ్యూ అంటాం కదా. ఇప్పుడు ఏదన్నా వస్తువు మనం ఫోన్లో కొన్నాం అనుకోండి, దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత దాంట్లో మనం వాడిన తర్వాత దాంట్లో రివ్యూ అడుగుతారు, ఇది ఎలా పనిచేసింది, ఎలా ఉంది, బాగుందా లేదని చెప్పేసి దాంట్లో 5 స్టార్ రేటింగ్ ఇస్తారు కదా. అది రివ్యూ అనమాట. ఇంగ్లీష్లో పరిశీలన, తెలుగులో మనం దాన్ని పరిశీలన అంటాం. ఒక మాటలో చెప్పాలంటే మనిషి యొక్క పాపపు జీవితము లేదా పాపపు హృదయము దేవుని యొక్క పరిశీలన అనమాట. అయితే దీని యొక్క మెయిన్ ఐడియా ఏంటి, నేను దీని ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే, మన యొక్క హృదయాన్ని ఎరిగినవాడు కేవలం దేవుడు మాత్రమే. మన హృదయాన్ని ఎరిగినవాడు, దాన్ని పరీక్షించేవాడు, దానికి తీర్పు తీర్చేవాడు కూడా దేవుడు అనే విషయాన్ని ఈ యొక్క వాక్యం ద్వారా మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క అధ్యాయాన్ని మొత్తం చదివించడానికి గల కారణం ఏంటి అంటే, ఈ యొక్క అధ్యాయంలో మనం మొదటి నుండి 4 వచనాలు చూసినట్లయితే ఆ 4 వచనాలు మనం ఏం చూస్తామంటే, మనిషి యొక్క పాపం గురించి, దేవుని యొక్క ఆ పాపానికి వచ్చే తీర్పు గురించి మనం చూస్తూ ఉంటాం. మొదటి 4 వచనాల్లో మనిషి యొక్క లేదా యోధ ప్రజలు చేస్తున్న పాపము, దాని పాపం ద్వారా వాళ్ళకి వచ్చే తీర్పు, దేవుని దగ్గర నుండి వచ్చే తీర్పు. అయితే 5వ వచనం నుండి 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒకవేళ మీరు నన్ను నమ్మినట్లయితే నేనేం చేస్తాను, మిమ్మల్ని నేను
విమోచిస్తాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకవేళ మీరు నన్ను నమ్మరనుకోండి, నేను మిమ్మల్ని దీవిస్తాను. నన్ను నమ్మకుండా మీరు ప్రజల్ని నమ్ముకున్నాను అనుకోండి, మిమ్మల్ని ఏం చేస్తాను, నేను శపిస్తాను, లేకపోతే మీకు కీడు కలిగిస్తాను, లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పేసి ఈ యొక్క 5 నుండి 13 వచనాల్లో దేవుడు చెప్తా ఉన్నాడు. 14 వచనం నుండి 18 వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ చెప్తా ఉన్నాడు, వాళ్ళని విమోచించమని ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట. విమోచించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత 19 వచనం నుండి 27 వచనం వరకు చూసినట్లయితే దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. మీరు ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి, నేను మీకు ఆజ్ఞాపించిన దాన్ని మీరు పాటించాలని చెప్పేసి ఈ యొక్క 4 విషయాల్ని ఈ యొక్క అధ్యాయంలో దేవుడు రాయించడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క వచనాల్లో నేను ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకుంటున్నానంటే 9వ వచనం 10వ వచనం మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. 9వ వచనం ఏం రాయబడి ఉందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను అని రాయబడి ఉన్నది. ఈ 2 వచనాల్లో మనం 2 వచనాలు మనం పరిశీలించినట్లయితే, స్పష్టంగా చూసినట్లయితే 9వ వచనంలో రచయిత రాసిన వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మన యొక్క హృదయానికి ఉండే గుణాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడండి? హృదయానికి ఉన్న గుణం, మన హృదయం ఎటువంటిదో మన హృదయం అనేది 3 విషయాల గురించి, హృదయం గురించి చెప్తా ఉన్నాడు. 10వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క గుణాన్ని గురించి చెప్తా ఉన్నాడు. 9వ వచనంలో మన హృదయం ఎటువంటిదో చెప్తా ఉన్నాడు. తర్వాత 10వ వచనంలో దేవుడు ఎటువంటి వాడో చెప్తా ఉన్నాడు. హృదయం గురించి 3 విషయాలు ఏం చెప్తున్నాడని మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా హృదయము అన్నిటికంటే మోసకరమైందంట. మొదటి గుణం ఏంటంట? హృదయానికి ఉన్న గుణం మోసం చేసే గుణం. రెండోది ఘోరమైన వ్యాధి కలది. మూడవది దాన్ని ఎవరు గ్రహించలేరు. మనం 10వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క గుణం గురించి చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మన హృదయాన్ని పరిశోధించేవాడు ఎవరంట? దేవుడు. అది మొట్టమొదటిది. రెండోదిగా మన హృదయాన్ని పరీక్షించేవాడు ఎవరంట? దేవుడు. మూడవదిగా మన హృదయం గురించి, లేదా మనం చేస్తున్న పనుల గురించి, మన హృదయం ఆలోచించే ఆలోచన వచ్చి ప్రతి విషయం గురించి మన హృదయానికి తీర్పు తీర్చేవాడు ఎవరంట? దేవుడే. ఈ విషయాల గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అయితే ఈ యొక్క ఇర్మియా గ్రంథం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ యొక్క అధ్యాయానికి వెళ్లే ముందు అసలు ఈ అధ్యాయం ఎందుకు రాయబడిందో మనం ముందుకి ఆదికాండానికి వెళ్ళినట్లయితే, దేవుడు ఆదికాండంలో మనం చూసినట్లయితే దేవుడు సృష్టిని అంతటిని తన నోటి మాటతో నేను ఇదంతటిని ఒక కథ కింద చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది, మీరు గుర్తుపెట్టుకోవచ్చు కూడా. దేవుడు సృష్టిని తన నోటి మాటతో చేసి, తర్వాత దేవుడు మనిషిని తన పోలిక చొప్పున తన యొక్క స్వహస్తాలతో దేవుడు మనిషిని నిర్మించడం జరిగిన తర్వాత, దేవుడు మనిషిని నిర్మించిన తర్వాత దేవుడు మనిషికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, మీరు నా యొక్క ఆజ్ఞను పాటించండి, లేదని చెప్పింది చేయండి. ఇంకోటి ఏంటంటే, మీ యొక్క సృష్టిని అంతటిని ఇచ్చాను కదా, దాన్ని పరిపాలించండి అని దేవుడు మనిషికి ఆజ్ఞ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనిషి యొక్క ఆజ్ఞను పాటించకుండా, దేవుడు చెప్పిన మాటను వినకుండా ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపం అనేది మనిషి చేశాడు. పాపం చేసిన తర్వాత మనిషికి దేవునికి ఉన్న రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఆ యొక్క సంబంధం అనేది ఏమైందంటే విడిపోయింది. అంతకుముందు దేవునితో చాలా అన్యోన్యమైన సంబంధం అనమాట. దేవుడు ప్రతిరోజు వచ్చి ఆ ఆదాము హవ్వలతో ప్రతిరోజు మాట్లాడేవాడు. ఆ యొక్క సంబంధం అనేది చాలా మంచిగా ఉండేది. ఇంకోటి ఏంటంటే, ఆయన దేవుడై ఉండి కూడా ఆయన చేసిన మనుషుల దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడేవాడు. ఇటువంటి ఉన్న సంబంధం పాపం వలన సంబంధం తెగిపోయి చాలా దూరం అనేది వాళ్ళకి ఏర్పడింది. అయితే దేవుడు ఆ విధంగా ఆ దూరాన్ని చూసి దీనికి ఒక పరిష్కారం ఒకటి వెతకాలని చెప్పేసి పరిష్కారం ఇవ్వాలని దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ అధ్యాయంలో దేవుడు ఒక వాగ్దానాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వాగ్దానం ఏంటంటే, నేను ఒక రక్షకుని పంపిస్తాను. అంటే మనం ఇంకా ముందుకు వచ్చినట్లయితే మనకి కొత్త నిబంధనలు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక వాగ్దానం దేవుడు మనిషికి ఇవ్వడం జరిగింది. అయితే వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ వాళ్ళని ఆయన యొక్క మార్గంలో నడిపించడానికి దేవుడు ఆ విధంగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు నోవాహుని ఎన్నుకున్నాడు ఆ యొక్క జలప్రళయాన్ని తప్పించడానికి. ఆయన యొక్క ప్రజలందరూ పాపంలో ఉన్నారని చెప్పేసి నోవాహుని ఎన్నుకొని మిగతా వాళ్ళందరినీ భూమి మీద నుండి వాళ్ళని చెరిపివేసి మళ్ళీ ఒక క్రొత్త ప్రజలు, అంటే ఆయనకి ఇష్టమైన వారుగా జీవించడానికి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఆ పాపం చేయడం వలన వాళ్ళు కూడా దేవునికి దూరమై
పోయారు. ఈ విధంగా వస్తూ ఉన్నది ఆఖరికి అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి దేవుడు అంతకు ముందు ఉన్న ప్రజలందరినీ చూసి వీళ్ళందరినీ రక్షించడానికి లేదా వీళ్ళందరినీ విమోచించడానికి వీళ్ళ నా మాట వినట్లేదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాంని ఎన్నుకొని అబ్రహాంకి వాగ్దానం ఇవ్వడం జరిగింది. నువ్వు నన్ను వెంబడించావనుకో, లేదా నేను చెప్పిన మాట నువ్వు విధేయత చూపించావనుకో, నేను నీ యొక్క సంతానాన్ని ఇస్రాయేలు వల్ల నేను మీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే నీ యొక్క ప్రజలందరికీ నీ నుండి వచ్చే నీ కుమారులందరికీ లేకపోతే ఒక ప్రజలందరికీ కూడా నేను ఒక ల్యాండ్ లేదా ఒక వాగ్దాన భూమిని ఇస్తానని చెప్పేసి దేవుడు వాళ్ళకి వాగ్దానం చేస్తాడు అబ్రహాంకి. మూడొక వాగ్దానం ఏంటంటే, ఒకవేళ నన్ను వెంబడించారనుకోండి, ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను, ఎవరైతే నిన్ను శపిస్తారో వాళ్ళని శపిస్తానని చెప్పేసి దేవుడు ఈ యొక్క 3 వాగ్దానాన్ని అబ్రహాంకి చేయడం జరిగింది. తర్వాత అబ్రహాం ద్వారా ఇస్సాక్ అనేది రావడం జరిగింది. ఇస్సాక్ ద్వారా యాకోబుని ఏశావుని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అయితే వీళ్ళిద్దరిలో దేవుడు యాకోబుని ఎన్నుకొని యాకోబు ద్వారా 12 గోత్రాలను దేవుడు యాకోబుకి ఇవ్వడం జరిగింది. 12 గోత్రాలలో ఉన్న ప్రజలే దేవుని ప్రజలుగా పిలువబడ్డారు. అయితే ఈ 12 గోత్రాల ప్రజలు కూడా ఆ యొక్క ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు పడుతున్న బాధను, వాళ్ళు పడుతున్న వేదనను దేవుడు చూసి మోషేని ఎన్నుకొని వాళ్ళని ఆ యొక్క ఐగుప్తు ప్రాంతం నుండి, ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించడం జరిగిన తర్వాత అప్పటి వరకు దేవునికి వాళ్ళకి అంతకుముందున్న సంబంధం లేదు కదా. అయితే వాళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఒకటి ఏం చేశాడంటే వాళ్ళకి ఆజ్ఞ అనేది ఇవ్వడం జరిగింది. 10 ఆజ్ఞలు మనం చూస్తూ ఉంటాం కదా. ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఆ ఆజ్ఞలు పాటించడం ద్వారా దేవునికి ఉన్న స్టాండర్డ్, అంటే దేవుడు పరిశుద్ధుడు కదా, ఆ ఆజ్ఞలు పాటించడం ద్వారా వాళ్ళు కూడా పరిశుద్ధంగా జీవిస్తారు, దేవునితో నాతో సంబంధం కలిగి ఉంటారని చెప్పేసి అని దేవుడు ఆ ఆజ్ఞలు అనేది మనిషికి ఇవ్వడం జరిగింది. అయితే మనుషులు ఆ ఆజ్ఞలు కూడా పాటించకుండా దాన్ని కూడా వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు. అయితే దేవుడు ఇంకొక మార్గాన్ని ఏం చూపించాడంటే, మీరు నాకు ఒక ట్యాబర్నైకిల్ అంటాం అన్నమాట ఇంగ్లీష్లో దాన్ని, ఒక మందిరాన్ని దేవుడు గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పేసి, మీరు పాపం చేసినప్పుడు గుడారం దగ్గరకు వచ్చి మీరు బలిని అర్పిస్తే ఆ బలి ద్వారా మిమ్మల్ని, ఆ రక్తం ద్వారా మిమ్మల్ని క్షమించి మిమ్మల్ని విమోచించి మళ్ళీ నాతో సంబంధం కలిగి ఉండడానికి మీకు సహాయం చేస్తానని చెప్పేసి దేవుడు ఆ యొక్క మందిరాన్ని లేదా మందిరాన్ని దేవుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అవన్నీ ఇచ్చినా సరే వాటన్నిటిని పక్కన పెట్టి మనుషులు లేదా ఆ ప్రజలు, ఆ 12 గోత్రం వారు దేవుని పక్కన పెట్టి దేవునికి చాలా దూరంగా వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చారు, మీరు ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారా నాకు ఇష్టమైన వరకు జీవిస్తారు, మనం మళ్ళీ సంబంధం కలిగి ఉండొచ్చు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. అయినా కానీ వాళ్ళు దాన్ని వినిపించుకోలేదు. తర్వాత దేవుడు వాళ్ళకి గుడారాన్ని ఇచ్చాడు, మీరు అక్కడికి వచ్చి బలి అర్పించండి, మీరు పాపం చేసినప్పుడు బలి అర్పించడం ద్వారా రక్తం ద్వారా మిమ్మల్ని విమోచిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, మేము క్షమిస్తానని చెప్పినప్పుడు కూడా వాళ్ళు దాన్ని పక్కన పెట్టి మరి పాత జీవితాన్ని వాళ్ళు జీవించడం అనేది వాళ్ళు చేశారు. అయితే ఇవన్నీ చేయడం ద్వారా మళ్ళీ దేవుడు ఏం చేశాడంటే, మళ్ళీ కొంతమందిని న్యాయవాదుల్ని, అంటే మనం చూస్తాం సమూయేలుని, సంసోన్ని విధంగా ఉన్నారు కదా, వాళ్ళని దేవుడు ఎన్నుకొని వాళ్ళని వాళ్ళ యొక్క బాధలను తప్పించడం కోసం, లేకపోతే వేరే రాజ్యాలు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు విడిపించడం కోసం వీళ్ళని ఎన్నుకొని వాళ్ళని మళ్ళీ బయటికి రప్పించి, ఈ విధంగా దేవుడు ఎన్నో విధాలుగా వాళ్ళ వైపు వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళని బయటికి రప్పిస్తూ దేవుడు ఈ విధంగా చేయడం జరిగింది. అయినా సరే మళ్ళీ వాళ్ళ మాట వినకుండా పాపపు జీవితాన్ని జీవిస్తూ మళ్ళీ ఆ విగ్రహాలని పూజిస్తూ వేరే దేవుడు ఎలాగైతే వాళ్ళని ఉండకూడదని చెప్పేసి అన్నాడో ఆ విధంగానే మళ్ళీ ఆ ప్రజలన్నీ, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు. అయితే ఆ యొక్క సమయం కూడా అయిపోయింది. ఏంటంటే దేవుడు కొంతమందిని ఎన్నుకొని వాళ్ళని బయటికి రప్పించడం, వేరే దేశాల నుండి వాళ్ళు రప్పించడం, ఈ యొక్క సమయం కూడా అయిపోయింది. ఈ సమయంలో కూడా వాళ్ళు మాట వినడం లేదని చెప్పేసి అని దేవుడు కొంతమంది ప్రవక్తలను పంపించడం జరిగింది. కొంతమంది ప్రవక్తలను కూడా దేవుడు పంపించినప్పుడు కూడా వాళ్ళ మాట, వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు అయ్యా మమ్మల్ని క్షమించింది, మేము చేసిన తప్పే అని ఒప్పుకుంటున్నారు. మళ్ళీ శ్రమ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పాప జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక్కొక్క ప్రవక్తను ఎన్నుకొని వాళ్ళని అక్కడ పంపించి వాళ్ళతో మాట్లాడించి వాళ్ళని మళ్ళీ బయటికి రప్పించి మళ్ళీ
మళ్ళీ మామూలు జీవితాన్ని, దేవునితో సంబంధం కలిగే జీవితాన్ని మళ్ళీ ఏర్పాటు చేసినప్పుడు మళ్ళీ మంచిగా జీవించి మళ్ళీ పాపం చేసేవాళ్ళు. ఇది కంటిన్యూస్ అన్నమాట. నేను తప్పు చేస్తాను, దేవుని దగ్గరికి వస్తాను, నేను క్షమించమని అడుగుతాను, మళ్ళీ తప్పు చేస్తాను. ఇది వాళ్ళ యొక్క జీవితం అన్నమాట. ప్రతిరోజు వాళ్ళు చేసే పనులన్నమాట. అయితే ఈ విధంగా ఉంటున్నప్పుడు కూడా దేవుడు కొంతమంది రాజుల్ని వాళ్ళకి అనుగ్రహించాడు న్యాయంగా పరిపాలించడానికి. అటువంటి సమయంలో కూడా వాళ్ళ మాట వినకుండా వాళ్ళు పాపపు జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఈ యొక్క ఆజ్ఞలన్నింటినీ కూడా మీ యొక్క పిల్లలకు కూడా మీరు చెప్పండి అని చెప్పేసి దేవుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. వీటన్నిటిలో కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలు అనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అయితే ఈ విధంగా జరుగుతున్నప్పుడు దేవుడు ఆ యొక్క రాజ్యాలు ఉన్నాయి కదా, 12 గోత్రాల ప్రజలు ఉన్నారు కదా, దేవుడు వాళ్ళని ఆ యొక్క సొలొమోను తర్వాత, సొలొమోను రాజు అయిన తర్వాత, సొలొమోను దేవుని నుండి తప్పిపోయి పాప జీవితం జీవిస్తున్నప్పుడు సొలొమోను తర్వాత వచ్చే రాజ్యాలను కూడా దేవుడు విడదీయడం జరిగింది. 10 గోత్రాల ప్రజలందరూ కూడా ఇశ్రాయేలు అంటే పైన మ్యాప్లో చూసినట్లయితే పైన ఉండేవారు. తర్వాత 2 గోత్రాల ప్రజల వారు కూడా యోధా అనేవారు కూడా అనే ప్రజలు 2 గోత్రాల ప్రజలు కూడా కింద ఉండేవారు అనమాట. 2 గోత్రాలు అయితే ఈ యొక్క 12 గోత్రాలు అనేవి ఒకటి 10 గోత్రాల కింద, ఒకటి 2 గోత్రాల కింద విడిపోవడం జరిగింది. విడిపోయిన తర్వాత దేవుడు కొంతమంది ప్రవక్తల్ని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల అంటే ఆ యొక్క పైనుండే ఆ యొక్క 10 గోత్రాల ప్రజల వరకు దగ్గరకు పంపించి, మీరు చేస్తున్న తప్పు, మీరు ఎలాగైతే ఉండకూడదో మీరు ఎలాగైతే ఉండకూడదని చెప్పానో, ఏవైతే దేవుని మీరు పూజించకూడదని చెప్పానో మీరు అదే దేవుని పూజిస్తూ ఉన్నారు, ఇటువంటి పాపం మళ్ళీ చేస్తూ ఉన్నారు, మీరు దేవుని దగ్గర క్షమాపణ అడగండి, దేవుడు క్షమిస్తాడని చెప్పేసి ప్రవక్తలు అనేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నప్పుడు వాళ్ళు ఆ మాటను వినిపించుకోకుండా అదే జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ వచ్చారు. అలాగా ఎంతో మందిని దేవుడు ప్రవక్తలను పంపించి, అదేవిధంగా యోధా ప్రజలు 2 గోత్రాలు ఉన్నారు కదా, యోధా వారు, బెంజమిన్ గోత్రం వారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా దేవుడు ఆ యొక్క ప్రవక్తలను పంపించి, మీరు చేస్తున్న తప్పు 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 అని 10 సార్లు చెప్తున్నా సరే వాళ్ళ మాట వినకుండా వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క జీవితం గురించి, ఆ పాపపు జీవితం గురించి ఎందుకు మీరు ఈ విధంగా ఉంటున్నారో అనే యొక్క కారణాన్ని చెప్పడానికి, లేకపోతే మీకు పాపం చేయడం వల్ల మీకు శిక్ష వస్తుందని చెప్పడానికి ఈ యొక్క 17 అధ్యాయాన్ని దేవుడు రాయించడం జరిగింది. ఈ 17 అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే, వాళ్ళ పాపం ఎందుకు చేస్తూ ఉన్నారో ఆ యొక్క కారణం మనం చూస్తాం. రెండవదిగా వాళ్ళ పాపం చేయడం వల్ల ఎటువంటి శిక్షను వాళ్ళు పొందుకుంటారో కూడా మన యొక్క ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మనం 16 అధ్యాయం చెప్పాను కదా, 16 అధ్యాయం 10వ వచనం మనం చూస్తాం. ఏమని రాయబడి ఉందంటే, 16 అధ్యాయం 10వ వచనం, నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తరువాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడని యెహోవా విరోధముగా మా దోషమేమి, మా పాపమేమి అని నిన్ను అడగగా. ఈ వచ్చిన మనం చూసినట్లు మనకు అర్థమవుతుంది ఏంటంటే, వాళ్ళు ఎటువంటి పాపం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. అసలు వాళ్ళు చేస్తుంది పాపమేనా అని కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనేవి, లేకపోతే దేవుడు వాళ్ళకి చెప్పిన మాటలు అనేవి వాళ్ళ పిల్లలకి చెప్పకపోవడం వలన వాళ్ళు చేస్తుంది పాపం అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఇర్మియా ప్రవక్త అనే వాళ్ళు ఎలాగా పిలువబడ్డారంటే, ఆయన విలపించే ప్రవక్త అనమాట. ఎందుకు ఆ మాట అన్నానంటే, వాళ్ళు దేవుని ప్రజలు చేస్తున్న పాపాన్ని చూసి, లేకపోతే దేవుని ప్రజల జీవితాన్ని చూసి ప్రతిసారి ఇర్మియా ప్రవక్త దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ కోసం విజ్ఞాపన చేసేవాడు. వాళ్ళ కోసం ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. అందుకని ఆయనకి విలపించే విలాప ప్రవక్త అని చెప్పేసి ఆయనకి పేరు పెట్టడం జరిగిందనమాట. అయితే ఇక్కడ 16వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఏం పాపం చేశాము, ఎందుకు మాకు ఈ శిక్ష వస్తుందని చెప్పేసి మీరు ప్రకటిస్తూ ఉన్నారు, అసలు మేము చేసే పాపం ఏంటి, మా దేవుడు ఎందుకు మాకు విరోధంగా ఉన్నాడని చెప్పేసి వాళ్ళు తిరిగి ఆ యొక్క ఇర్మియా ప్రవక్తను ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు మేము చేసిన పాపం ఏంటి, మేము చేసిన తప్పు ఏంటని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అంటే వాళ్ళు చేస్తున్న పాపంలో వాళ్ళు ఎంత నిమగ్నమై ఉన్నారో, వాళ్ళు చేస్తుంది తప్పు అని కూడా వాళ్ళకి తెలియకుండా అటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అయితే దానికి గల కారణాన్ని మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే, 17వ అధ్యాయము 9వ వచనంలోను 10వ వచనంలో మనం 9వ వచనంలో 10వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ చేస్తున్న పాపానికి గల మెయిన్ ప్రాబ్లం అనమాట, వాళ్ళకున్న ప్రాథమిక సమస్య ఏంటి అంటే వాళ్ళ యొక్క హృదయం. మన సహజంగా హృదయం అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, మన యొక్క శరీరంలో రక్తాన్ని సరఫరా చేస్తుంది కదా గుండె, అది మనకు సహజంగా గుర్తొచ్చేది. ఇక్కడ మాట్లాడే హృదయం ఆ హృదయం కాదు.
మన శరీరానికి బ్లడ్ పంప్ చేసే రక్తాన్ని పంపించే ఆ యొక్క ఆ హృదయం కాదు. కానీ ఇక్కడ మాట్లాడే హృదయం ఏంటంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క కోరికలు, మన యొక్క ఇంకేమంటాం, ప్రతి ఒక్క చేయడానికి మనం చేసే పనికి, ఏదైనా పని చేసే ముందు వచ్చే ఆలోచన అవ్వచ్చు, ప్రతిదీ ఎక్కడైతే చోటు చేసుకుంటుందో అది హృదయం అన్నమాట. మనం మన ఆలోచించే ఆలోచనలు ఉంటాయి కదండి. మనం పాపం చేయాలన్న కోరిక అవ్వచ్చు, మనం ఆలోచించే ఆలోచనలు అవ్వచ్చు, మనం ఊహించుకొని ఊహలు అవ్వచ్చు, ఎక్కడైతే చోటు చేసుకుంటాయో, ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో, ఎక్కడైతే పని చేస్తాయో దాన్ని హృదయం అంటాం అనమాట. ఆ హృదయం గురించి ఈ యొక్క ఇర్మియా ప్రవక్త చాలా స్పష్టంగా విడమర్చి చెప్తా ఉన్నాడు. మన హృదయం ఎటువంటిదో, దానికి ఉన్న లక్షణం ఏంటో అని చెప్పేసి. ఇక్కడ మనం మొట్టమొదటిగా చూసినట్లయితే మన హృదయం అనేది మోసకరమైనది. మన హృదయం అనేది సహజంగా మోసం అనేది పదానికి మనకి అర్థం ఎలాగ అర్థం అవుతుందంటే, ఎవరన్నా మనకి డబ్బులు కావాల్సిన సమయంలో మనకి డబ్బులు ఇస్తా అని చెప్పేసి సమయానికి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు చూసారా, వాళ్ళు ఏమంటారు, మనం మోసం చేశారని చెప్పేసి అని అంటారు కదా. అటువంటి యొక్క లక్షణాన్ని కలిగింది ఏంటంటే హృదయం అనమాట. ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క మోసానికి ఎలాగ అర్థం చేసుకోవాలంటే, ఈ మోసం అనేది, ఈ యొక్క హృదయం ఎటువంటిది అంటే మోసకరం అని చెప్పన్నాను కదా. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అది మంచిదాన్ని చెడ్డగా చూపిస్తుంది, చెడ్డదాన్ని మంచిగా చూపిస్తుంది. ఈ మోసానికి ఉండే లక్షణం ఏంటంటే మంచిదాన్ని చెడ్డగా చూపిస్తుంది, చెడ్డదాన్ని మంచిగా చూపిస్తుంది. దానికి ఉదాహరణ మనం బైబిల్లో మనం చూసినట్లయితే అవ్వని చూడొచ్చు మనం. ఎవరండి? అవ్వ ఎలా మోసపోయిందంటే, అవ్వకి సాతానుగాడు ఎలాగా మోసం చేశాడంటే, ఆ పండు తినకూడదు, అది మంచిది కాదు, అంటే దాన్ని తినడం వల్ల దేవుని మాటను అతిక్రమిస్తావు అనే ఆలోచన దేవుడు వాళ్ళకి చెప్పిన మాట చెప్పినా సరే, లేదు అది తప్పు, దేవుడు చెప్పిన తప్పు, నువ్వు ఇది తింటే దేవతగా మారుతావు, దేవదూతగా మారుతావు అని చెప్పేసి అని ఆ యొక్క మంచిదాన్ని తినకూడదన్న దాన్ని మంచిగా చూపించి, దాన్ని ఆకర్షణీయంగా చూపించి, దాన్ని ఆకట్టుకునే విధంగా చూపించి ఆ యొక్క సాతానుగాడు అవ్వ యొక్క హృదయాన్ని మోసం చేయడం జరిగింది. అటువంటి గుణాన్ని కలిగింది మన హృదయం. ఎలా చూపిస్తుంది అంటే, అది మనం చేసే పాపాన్ని చాలా ఆకర్షణీయంగా చూపిస్తుంది, చాలా రమ్యంగా చూపిస్తుంది, చాలా ఆకట్టుకునే విధంగా అది మనకి చూపిస్తూ ఉన్నది. మన ఉదాహరణకి స్కూల్లో పిల్లల్ని చూసినట్లయితే, వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళు చూసి రాయకూడదని వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. కానీ ఆ పాపపు ఆలోచన ఉంటుంది కదా, పాపపు హృదయం ఉంది కదా, అది ఎలా చూపిస్తుంది అంటే, ఏం కాదు, నువ్వు చూసి రాస్తే ఇంకో 2 మార్కులు ఎక్స్ట్రా అవుతుంది, ఆ 2 మార్కులు రావడం వల్ల నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు, పర్వాలేదు ఏం కాదు అని చెప్పేసి ఆ యొక్క తప్పుదాన్ని మంచిగా చూపించి వాళ్ళని దాని వైపు ఆకర్షిస్తూ ఉంటుంది, దాని వైపు ఆకట్టుకునే విధంగా అది చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకో పనికి వెళ్ళే వాళ్ళు దాని గురించి ఆలోచించినట్లయితే, ఆ రైతుని అడగకుండా నిమ్మకాయలు అవ్వచ్చు, బత్తకాయలు అవ్వచ్చు, ఏదన్నా కోసుకొని రావడం తప్పని మనకు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా సరే మన హృదయం చెప్తుంది, ఏం కదలే, ఎవరు చూస్తున్నారులే, ఆ కాయ ఒకవేళ మళ్ళీ కొయ్యకపోతే అది పండిపోయి పుచ్చిపోయి అక్కడే పడిపోద్ది, అనవసరంగా పాడేయడం ఎందుకు, తెచ్చుకుందంటే మనకే ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పేసి చేయడం తప్పు అయినా సరే దాన్ని మనకి పర్లేదు, మంచిదే, ఆ తప్పు చేయడం కూడా మంచిదే, అది పాడవకుండా తినడానికి మనకే ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆ విధంగా మన హృదయం అనేది మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అంటే మంచిదాన్ని చెడ్డగా చూపిస్తుంది, చెడ్డదాన్ని మంచిగా మనకి మన హృదయం అనేది. అటువంటి ఘోరమైన లక్షణం కలిగింది మన హృదయం అనమాట. అటువంటి ఘోరమైన లక్షణం కలిగింది మన యొక్క హృదయం. ఇంకొక ఉదాహరణ మనం బైబిల్లో చూసినట్లయితే పేతురు గారిని మనం చూస్తాం. పేతురు గారు ఉన్నారు కదండి. పేతురు గారు దేవుడు చెప్పాడు, నేను అప్పగించబడినప్పుడు నువ్వెవరో నాకు తెలియదని చెప్పేసి 3 సార్లు చెప్తావని చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడు, లేదయ్యా నేను చెప్పను, నేను ఆఖరికి నేను చనిపోవడానికి కూడా సిద్ధమవుతాను, కానీ అది మాత్రం నేను చెప్పనని చెప్పేసి అని చెప్పాడు. కానీ తన హృదయం ఏం చేసింది తెలుసా, ఆ యొక్క విషయాన్ని మార్చి దేవుడు చెప్పిన మాటను కూడా వినకుండా, దేవునికి ఆల్రెడీ అన్నీ తెలుసు కనుక ఆయన చెప్పినా సరే ఆ యొక్క మాట వినకుండా, లేదు నువ్వు చేయగలవు, నువ్వు 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 చనిపోవడానికి కూడా సిద్ధపడగలవు, నువ్వు ఆయన్ని 3 సార్లు నువ్వు నాకు తెలియదని చెప్పవు అని చెప్పేసి ఆ విధంగా మార్చి ఆ హృదయం అనేది పేతురుని మోసం చేయడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క హృదయం గురించి ఒక మాట చెప్పాడు, ఏంటంటే మన హృదయం అనేది సాతానుగాడి కన్నా మోసకరమైందంట. ఏంటంట సాతానుగాడి కంటే
సాతానుగాడు బయట నుంచి వచ్చి మనల్ని మోసం చేస్తాడు. కానీ మన హృదయం ఎక్కడ ఉంటుంది? బయట నుంచి వస్తుందా? మన లోపలే ఉంటుంది. మన లోపలే ఉంటుంది. అది ఎలాగా మనం మోసం చేస్తుందో అది మనం గ్రహించలేం కూడా. అది ఏ విధంగా మనం మోసం చేస్తుందో అది మనం గ్రహించలేమని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తూ ఉంటాడు. బయట నుండి ఏదన్నా ఎవరైనా మనం మోసం చేయాలంటే బయట నుంచి మోసం చేస్తారు, కానీ మనకి తెలియకుండానే మనల్ని మోసం చేసేది మన హృదయం. మనల్ని మోసం చేసేది మన యొక్క హృదయం అన్నమాట. అదే విధంగానే యోధా ప్రజలు కూడా వాళ్ళు చేస్తుంది పాపము అని తెలియకుండా వాళ్ళ హృదయం అనేది వాళ్ళని మోసం చేసింది. వాళ్ళు చేస్తుంది పాపము, ఇది దేవుడు చేయొద్దని చెప్పేసి అన్నాని అది ఆ యొక్క ఆజ్ఞ కూడా, ఆ యొక్క మాట కూడా వాళ్ళ యొక్క హృదయంలో లేకుండా చేసి వాళ్ళని మోసం చేసింది వాళ్ళ యొక్క హృదయం. అయితే ఇంకా మనం కిందకి చూసినట్లయితే ఇంకోటి ఏంటంటే పాపం కూడా లక్షణం ఇందాక చెప్పాను కదా, అది మనల్ని టెంప్ట్ చేస్తుంది అనమాట. ఏం చేస్తుందంట? టెంప్టింగ్ చేస్తుంది. అంటే అది మనల్ని ఆకర్షిస్తుంది. ఇది చెయ్యాలి 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 చెయ్యాలి. అది చేసి అంతవరకు మన యొక్క హృదయంలో ఆ నెమ్మది అనేది ఉండదు. మనలో నెమ్మది అనేది ఉండదు. ఆ విధంగా మనల్ని ఆకర్షించి, అలంకరించి, లేదా దాన్ని రమ్యంగా చూపించి మనం దాని దగ్గరికి లాక్కొని వెళ్తుంది. అటువంటి లక్షణం కలిగినది మన హృదయం అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో ఈ యొక్క ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఇంకోటి మనం చూసినట్లయితే ఇంకొక లక్షణం ఏంటంటే అది ఘోరమైన వ్యాధి గలది. ఘోరమైన వ్యాధి అంటే మంచిదేనా? మనకి ఏమన్నా జబ్బు వచ్చిందనుకో దాన్ని ఏమంటారు? వ్యాధి అంటాం కదా. అది మంచిదేనా? మనకి అది మంచిది కాదు. అది మనం బలంగా ఉండకుండా, లేకపోతే మనం అన్ని పనులు చేయకుండా అది మనల్ని చేస్తూ ఉంటుంది. అటువంటి లక్షణం కలిగింది మన యొక్క హృదయం అనమాట. ఘోరమైన, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అది వికెడ్. అది అన్నిటికంటే ఘోరమైనది. దాన్ని అంత ఘోరమైనది, దాని అంత చెడ్డది ఇంకేది కూడా ఈ లోకంలో ఏది లేదు. అది ఏం చేస్తుంది తెలుసా? మనల్ని మోసం చేస్తుంది. ఏం చేస్తుంది అంటే అది మనల్ని మోసం చేస్తుంది. మనం అనుకుంటాం నేను చేసేది ఎవరికి కనపడట్లేదులే, దేవుడు కూడా చూడట్లేదు అని చెప్పేసి మనం వేరే వాళ్ళని, అంటే మనం ఏం దొంగతనం చేసేటప్పుడు వాళ్ళకి తెలియదు అని చెప్పేసి వాళ్ళని మోసం చేస్తున్నాంలే, వాళ్ళని మోసపుస్తున్నాంలే అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనల్ని మనం మోసం చేసుకున్నాం అని చెప్పేసి మనకి తెలియదు. ఆ తెలియకుండా చేసేది ఏంటంట? మన యొక్క హృదయం అనేది. అటువంటి ఘోరమైన వ్యాధి కలది, అటువంటి చెడ్డది మన యొక్క హృదయం అనమాట. దాంట్లో ఎటువంటి నీతి అనేది కూడా దాంట్లో లేదు. మనం ఆలోచన అవ్వచ్చు, మనకు వచ్చే కోరికలు అవ్వచ్చు, మనకు వచ్చే ఇంకేంటంటారు, మనం చేసే ప్రతి పని అవ్వచ్చు, అదంతా కూడా మనకుండే ఊహ అవ్వచ్చు, ప్రతిది కూడా మన హృదయం వలన ఏమైందంట? చెడ్డదైపోయింది అనమాట. మన హృదయం వలన అది మన హృదయం చెడ్డది కనుక, మన హృదయం మోసకరమైనది కనుక మనం ఆలోచించే ఆలోచనలు, మనం ఊహించే ఊహలు, మనకు వచ్చే కోరికలు, మనం చేసే ప్రతి పని కూడా చెడ్డది అని చెప్పేసి ఈ యొక్క ఇర్మియా ప్రవక్త మనతో చెప్తూ ఉన్నాడు. అయితే ఈ విషయం గురించి ఒక వ్యక్తి ఏమన్నాడంటే, మన హృదయం అనేది పంజరం తెలుసు కదా మీకు, పక్షులను పెడతారు కదా. ఒక ప్యారెట్ రామచిలక వచ్చి ఏదైనా పక్షిని పెడతాం కదా, ఒక పంజరం అని. ఆ పంజరంలో ఉండే శుభ్రం లేని పక్షి అన్నమాట. పంజరంలో ఉండే శుభ్రం లేని పక్షి అటువంటి దాంతో మన హృదయాన్ని ఒక వ్యక్తి పోల్చడం జరిగింది. మన హృదయం ఎటువంటిదంట? పంజరంలో ఉండే శుభ్రం లేని పక్షి. మన యొక్క శరీరంలో ఉంటుంది, మనలోనే ఉంటుంది ఆ హృదయం అనేది. కానీ ఏ విధంగా ఉంటుందంట? అశుభ్రంగా, చెడ్డదిగా మన యొక్క హృదయం అనేది మనలో ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకోటి మనం చూసినట్లయితే మూడవ లక్షణం ఏంటంటే దాన్ని గ్రహించగలవాడెవడు? ఒకవేళ అది బయటికి కనపడేది అనుకోండి, శుభ్రంగా లేదు, ఇది మంచిగా లేదు, దీన్ని కడగాలని చెప్పేసి మనకు అర్థం, అంటే దీన్ని సరిచేయాలని చెప్పేసి మనకు అర్థం అవుతుంటుంది. కానీ మన లోపల ఉంటుంది కదా, దాని గురించి ఎవరికి తెలియదు కదా. ఆ యొక్క విషయం గురించి ఆయన చెప్తా ఉన్నాడు. మీ యొక్క హృదయం అనేది మీ లోపల ఉంటుంది. అది ఎంత ఘోరమైనదో, ఎంత చెడ్డదో, ఎంత దరిద్రమైనదో అది మీకు తెలియదు. దాన్ని మీరు గ్రహించలేరని కూడా ఆ యొక్క ఇర్మియా ప్రవక్త దీంట్లో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది ఇందాక నేను చెప్పినట్లుగా ఇది బయటికి కనిపించే, లేదా డాక్టర్లు చూసినప్పుడు చెప్పే హృదయం గురించి కాదు, కానీ మేము మాట్లాడేది లోపల మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఊహలు, మన యొక్క కోరికలు, మన యొక్క
ఎమోషన్స్ అంటాం కదా, మన యొక్క భావోద్వేగాలు, ఇవన్నీ చోటు చేసుకునే ప్రాంతం అనేది చోటు చేసుకునేది హృదయం అన్నమాట. అది ఎవరికి కనపడదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను బయటికి బాగా కనపడుతున్నాను కదా, నన్ను చూసారనుకోండి, బయటికి చాలా బాగున్నాడు, మంచి గుణాలు, లేదా మంచి క్యారెక్టర్ అనేది ఉన్నది, లేదా మంచిగా మాట్లాడుతున్నాడు, బూతు మాట మాట్లాడట్లేదు, మంచిగా మాట్లాడుతున్నాడు, అందరితో మంచిగా కలిసి ఉంటున్నాడు అని చెప్పేసి బయటికి నేను చాలా బాగా కనపడవచ్చు, చాలా మంచిగా మీకు కనపడవచ్చు. కానీ నా హృదయం ఎంత దరిద్రమైనదో, ఎంత ఘోరమైనదో, ఎంత చెడ్డగా ఉన్నదో ఎవరు తెలుసంట? దేవునికే. ఎందుకంటే అది మీకు కనపడదు కదా. పైకి నేను ఎలాగైనా యాక్ట్ చేయొచ్చు, బయట వాళ్ళు నా గురించి మంచిగా చెప్పొచ్చు, అబ్బా చాలా మంచోడు, చాలా బాగుంటాడని చెప్పేసి బయట చెప్పొచ్చు. కానీ ఎంత దరిద్రమైన హృదయమో, ఎంత ఘోరమైన హృదయమో, ఎంత చెడ్డదో, ఎంత మోసకరమైనదో ఆ హృదయం అనేది ఎవరికి అది తెలియదంట. అది కేవలం ఎవరికి తెలుసంట? దేవునికి మాత్రమే తెలుసని చెప్తా ఉన్నాడు. ఇంకోటి, దీన్ని తెలుసుకునే యొక్క ఎబిలిటీ అవ్వచ్చు, దాన్ని తెలుసుకునే యొక్క పని అవ్వచ్చు, అది మన చేతుల్లో లేదు. అది హృదయం మనదే అవ్వచ్చు, ఆ హృదయం మనలోనే ఉండొచ్చు, అది మనదే అవ్వచ్చు. కానీ దాన్ని గ్రహించే వాళ్ళు ఎవరంటే అది కేవలం దేవుడు మాత్రమే. మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క లక్షణం గురించి మనం చూస్తాం. ఇప్పుడు వరకు మనం 3 లక్షణాలు చూస్తాం హృదయం లక్షణం. ఒకటి ఏంటంట? మోసకరమైనది. ఒకటేనంట మోసకరమైనది. రెండవదిగా ఘోరమైన వ్యాధి కలది. అంటే అది ఒక పంజరంలో ఉండే అశుభ్రమైన పక్షి లాంటిది అనమాట. మూడవదిగా దాన్ని ఎవరు కూడా అది నీ హృదయం నీ లోపల ఉన్నా సరే అది నువ్వు కూడా దాన్ని గ్రహించలేవు. యోధా ప్రజలు కూడా అదే విధంగా వాళ్ళ హృదయం అనేది వాళ్ళలో ఉన్నా సరే ఆ యొక్క పాపం చేస్తుందనే గ్రహింపు కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళ హృదయం అనేది చేసింది అనమాట. అయితే ఇంకా మనం 10వ వచనంలో మనం చూసినట్లయితే దాంట్లో చెప్తున్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. ఎవరంట? దేవుడు ఎవరంట? హృదయాన్ని పరిశోధించేవాడు. అందుకంటే ముందుగా మనం ఇంకా ఇర్మియా గ్రంథంలోనే ఇర్మియా భక్తుడు హృదయం గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఏమంటే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండను. చాలండి. ఇందాక నేను చెప్పాను కదా హృదయం గురించి, అవి నేను సొంత మాటలు చెప్పినవి కాదు. ఆ హృదయం గురించే ఇర్మియా భక్తుడు ఈ గ్రంథంలో రాయించిన మాట ఏంటంటే, ఎంత యెరూషలేము నీవు రక్షించబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనము కడిగి వేసుకొను. అంటే మన హృదయంలో ఏముందంట? చెడుతనం అనేది ఉందన్నమాట. ఇంకోటి, ఇంకా ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం మళ్ళీ చదవండి. ఈ జనుల తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు. ఇక్కడ చాలండి. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షం దాని కాలువను కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలము వారములను ఆయన మనకు రప్పించునని మీ మనసులో అనుకొనరు. ఇక్కడ హృదయం గురించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, హృదయము ద్రోహం చేసే గుణం కలదనమాట. ఇంకోటి ఏంటంటే, తిరుగుబాటు చేసే గుణం కలది మన యొక్క హృదయము. ఇంకోటి 7వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, అయితే వారు వెనకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుక దీచు, తమ ఆలోచనను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచు వచ్చిరి. మన హృదయం ఎటువంటిదంట? దుష్ట హృదయము, కాఠిన్యమైన హృదయం మన యొక్క హృదయం అనమాట. ఇంకా 9వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, 9వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, వారు నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వానితో సమాధానముగా మాట్లాడు. మన హృదయం ఎటువంటిది చెప్తున్నాడు చూసారా? మనం మన హృదయంలో వాళ్ళ గురించి వేరేది ఆలోచించుకొని బయటికి ఎలా మాట్లాడతామంట? సమాధానంగా. అది ఎవరు చేసే పని? మన యొక్క హృదయం అనేది చేసే పని. బయటికి చాలా మంచిగా మాట్లాడేలాగా బయటికి మంచిగా చూపిస్తుంది, కానీ లోపల మాత్రం వాళ్ళు వేరే యొక్క రూపం అనమాట. కొంతమంది అంటూ ఉంటాం కదా, అరే ఈ లోపల ఒకటి బయట ఒకటి అంటాం కదా, అటువంటిది అనమాట మన హృదయం.
మన హృదయం లోపల ఒక విధంగా ఉంటుంది, కానీ బయటికి మాత్రం చాలా మంచిగా, చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. కానీ ఎంత దారిద్రమైనదో, ఎంత దరిద్రమైనదో, ఎంత చెడుదో, ఎంత కాఠిన్యమైనదో ఈ యొక్క ఇర్మీయా భక్తుడు ఆయన గ్రంథంలో రాయడం జరిగిందనమాట. అయితే దీని గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఎవరైనా దాన్ని సరి చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం దేవుడు మాత్రమే. మనం ఇక్కడ 17వ అధ్యాయం 10వ వచనం చూస్తున్నాం కదా, దాన్ని పరిశోధించేవాడు కేవలం దేవుడు. ఎవరంట? దేవుడు మాత్రమే అంట. మనం అనుకోవచ్చు, మనం కొన్నిసార్లు మన హృదయ పరిశీలన చేసుకొని ఏమనుకుంటామంటే, అయ్యా నా హృదయం మంచిగా ఉంది, ఎవరి మీద ఎటువంటి చెడ్డ అభిప్రాయం లేదు, చాలా బాగుందని చెప్పేసి కొన్నిసార్లు మనం పరీక్షించుకుంటాం. ఇంకా మనకి సరైనది అని చెప్పేసి అనిపించవచ్చు. కానీ దేవుడికే తెలుసు అది ఎంత ఘోరమైందని చెప్పేసి అని. మనం చేసుకునే పరిశీలన అవ్వచ్చు, మనం చేసుకునే పరిశోధన అవ్వచ్చు మన హృదయం పట్ల కొంచెమే, కానీ దాంట్లో ఉండే ప్రతి చిన్నది కూడా దాన్ని పరీక్షించేవాడు, దాన్ని పరిశోధించేవాడు కేవలం దేవుడే అని చెప్పేసి ఈ 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యోధా ప్రజలు లేదా యోధా దేశం వాళ్ళని చూసి ఆయన వాళ్ళ హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క కోరిక, ప్రతి ఒక్క ఊహ, ప్రతి ఒక్క డిజైర్ అని చెప్పేసి వాటిని చూసి ఆయన చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని పరిశోధించేవాడను కేవలం నేను మాత్రమే. మీ హృదయం ఎంత ఘోరంగా ఉన్నదో, ఎంత చెడ్డగా ఉన్నదో అది కేవలం నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి ఆయన యోధా ప్రజల గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే దాని 10వ వచనంలోనే దాన్ని పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను కూడా నేనే అని చెప్పేసి ఆయన యొక్క వచనంలో చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ యోధా ప్రజలు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆయన అక్కడ యోధా ప్రజలు చేస్తున్న పని ఏంటంటే, వాళ్ళని రక్షిస్తున్న లేదా వాళ్ళకి ప్రతిదీ సమకూరుస్తున్న దేవుణ్ణి నమ్మడం మానేసి, దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళు వేరే దేశం యొక్క విగ్రహాలను ఆరాధిస్తూ వేరే ప్రజల్ని వాళ్ళు నమ్ముకొని వాళ్ళ మీద నమ్మకం ఉంచి దేవుని మీద నమ్మకం ఉంచుకోకుండా వాళ్ళ మనుషుల మీద నమ్మకం ఉంచి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. అందుకని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు, అరే మీరు నన్ను నమ్మట్లేదు, నేనే మిమ్మల్ని రక్షించేవాడును, నేనే మిమ్మల్ని ప్రతిదీ సమకూర్చేవాడును, నన్ను నమ్మడం మానేసి మీరు వేరే ప్రజలను నమ్ముతూ ఉన్నారు, వేరే విగ్రహాలు నమ్ముతూ ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, ఏంటంటే మీరు నమ్ముతున్న ప్రజలకు కూడా మీకున్న హృదయం వాళ్ళకి ఉంది. ఎటువంటి హృదయం యోధా ప్రజలకు కలిగి ఉన్నారు, అటువంటి హృదయమే వాళ్ళు నమ్ముతున్న ప్రజలు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు మహా సహాయం చేస్తున్నారు కదా, వాళ్ళు మంచి వాళ్ళని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా చాలా దారుణమైన ప్రజలే. వాళ్ళు కూడా మీ వంటి స్థితిలోనే వాళ్ళు కూడా ఉన్నారు. మీ హృదయం వాళ్ళకి తెలియదు, వాళ్ళ హృదయం మీకు తెలియదు. వాళ్ళు ఎంత ఘోరమైన వారో, మీరు ఎంత పాపిష్టి వాళ్ళో, వాళ్ళు ఎంత పాపిష్టి వాళ్ళో మీ ఇద్దరికి తెలియదు, కానీ అది కేవలం నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. యోధా ప్రజల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు మీ హృదయాన్ని నమ్ముకుంటున్నారు, ప్రజలు నమ్ముకుంటున్నారు. ఒక మాట చెప్పాలంటే దేవుడు కనాను దేశంలో ఉన్న ప్రజలందరినీ వాళ్ళని వెళ్ళగొట్టాడు కదా. ఎందుకు తెలుసా? వాళ్ళు విగ్రహాలని ఆరాధిస్తూ దేవుడు ఏ విధంగా ప్రజలు ఉండకూడదు అనుకున్నారు, అంత దరిద్రంగా ఎంత దారుణంగా ప్రజలు తయారయ్యారని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగానే ఆజ్ఞ ఇచ్చాడు. అదిగో ఆ ప్రజలు అలా ఉన్నారు, అందుకని వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను, మీరు ఆ విధంగా జీవించొద్దు, నేను చెప్పినట్టుగా జీవించనని చెప్పేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎలాగైతే దేవుడు ఉండదని చెప్పాడో ఆ విధంగానే కనాను ప్రజలు ఎలాగైతే జీవిస్తున్నారో పూర్తిగా వాళ్ళ వైపు వీళ్ళు తిరిగిపోయి అటువంటి జీవితాన్ని వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు మనుషులను నమ్ముకుంటున్నారు, మీరు వాళ్ళ హృదయాన్ని నమ్ముతున్నారు, కానీ అది అంత దరిద్రమైనదో నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. అని చెప్తున్నాడు. ఇంకోటి, మీరు ఒకవేళ నన్ను నమ్మాలనుకోండి, మనం చదివాం కదా మొత్తం అధ్యాయం, దాంట్లో మనం చూస్తాం, మీరు నన్ను నమ్మితే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, ఆ శిక్ష నుండి మిమ్మల్ని తప్పిస్తాను. ఒకవేళ మీరు వాళ్ళని నమ్ముకున్నాను అనుకోండి, ప్రజలు నమ్ముకొని అటువంటి వేరే రాజ్యాలు నమ్ముకొని జీవించినట్లయితే మిమ్మల్ని నేను శపిస్తానని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, ఏంటి దానికి దీనికి, ఇందాక మనం మొత్తం అధ్యాయం చదివాం కదా, ఎందుకు దానికి దీనికి సంబంధం ఏంటని చూసినట్లయితే 9వ వచనానికి 10వ వచనానికి పైన ఉన్న వచనాలకి దీనికి సంబంధం ఉన్నది, దాని కింద వచనాలకు ఉన్నది దానికి కూడా ఈ యొక్క వచనాలు అనేవి సంబంధం కలిగి ఉన్నవి. ఎందుకు ఆ మాట అన్నానంటే, వాళ్ళు మనుషుల్ని నమ్ముతున్నారు కదా, దానివల్ల వాళ్ళకి శిక్ష వస్తుందని చెప్పేసి అన్నారు కదా. వాళ్ళు మనుషుల్ని నమ్మడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పాపిష్టి హృదయం. అయితే దాని తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్పేసి అన్నాడు. ఇంకోటి, మీరు
ఆ విశ్రాంతి దినాన్ని పాటిస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని మళ్ళీ బయటికి రప్పిస్తా అని చెప్పేసి అన్నాడు కదా. అది ఎందుకు అన్నాడంటే, ఒకవేళ మీ హృదయం గురించి మీరు తెలుసుకొని మీరు మనుషులను నమ్మడం మానేసి నన్ను నమ్మితే మీకు నూతనమైన హృదయాన్ని నేను ఇచ్చి మిమ్మల్ని వాళ్ళ దగ్గర నుండి మేము విడిపించి మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని చెప్పేసి దేవుడు ఈ యొక్క వచనాల ద్వారా వాళ్ళతో చెప్తా ఉన్నాడు. అయితే దీనికి పరిష్కారం ఏంటండి? ఇంకా మా హృదయం అటువంటిదేనా? ఇంకెప్పుడు మా హృదయం మారదా? ఇంకా ఆ హృదయం ఆ విధంగానే ఉంటుందా అని చెప్పేసి అంటే కాదు. ఇంకోటి, మనం దానికోసం ఏమైనా చేయగలమా? మన హృదయాన్ని మార్చుకోవడానికి నేనేం చేయాలి? మంచి పనులు చేయాలా? లేకపోతే ఏమైనా దాన ధర్మాలు చేయాలా? లేకపోతే ఇంకా ప్రతిరోజు మందిరానికి వచ్చి పాటలు పాడి ఆరాధన చేయాలంటే మనం ఏం చేసినా మన హృదయం అనేది మారదు. మన హృదయాన్ని మార్చుకోవడానికి మనం చేసేది జీరో. ఏం చేసినా సరే, ఎంత డబ్బు ఇచ్చినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా మన హృదయం అనేది మారదు. దాన్ని మార్చగలిగేవాడు కేవలం దేవుడు. మనకు కఠినమైన హృదయాన్ని సున్నితమైన హృదయంగా మార్చగలిగేవాడు కేవలం దేవుడు మాత్రం. ఈ మాట నా మాట కాదు, కానీ దేవుడు ఇర్మియా గ్రంథంలోనే రాయించాడు. ఎక్కడంటే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనం మనం చూసినట్లయితే దేవుడు ఆయన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇటువంటి హృదయం కలిగి ఉన్నారు కదా, అయితే నేను మిమ్మల్ని రాబోయే రోజుల్లో ఈ విధంగా చేస్తానని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. మరియు 32వ అధ్యాయం 39వ వచనం, మరియు వారి కుమారులకు మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఇంకోటి యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు, మీ యొక్క కఠినమైన హృదయాన్ని నేను తీసివేసి ఏమిస్తానంట, మీకు మాంసపు హృదయాన్ని నేను ఇస్తా అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. మనలో ఉన్న పాపాన్ని ఎరిగిన వాడు ఆయనే. ఆ పాపం ద్వారా మనకు వచ్చే శిక్షను చెప్పేవాడు ఆయనే. అంత మాత్రమే కాదు, దాని నుండి విడిపించేవాడు, దాని నుండి పరిష్కారం ఇచ్చేవాడు కూడా ఆయనే. ఆయన ఇక మన హృదయం గురించి చెప్తా ఉన్నాడు, యోధా ప్రజల గురించి హృదయం గురించి చెప్తా ఉన్నాడు. దాని తర్వాత దాని యొక్క జవాబును కూడా ఆయన ఇస్తా ఉన్నాడు. మీరు మీ యొక్క హృదయాన్ని మార్చగలిగేవాడిని నేనే. రాబోయే రోజుల్లో మీ యొక్క కఠినమైన హృదయాన్ని తీసివేసే మాంసపు హృదయాన్ని నేను మీకు ఇస్తానని చెప్పేసి ఆయన ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఒకవేళ ఇంకా మీరు అనుకోవచ్చు, నేను రక్షించబడ్డానండి, దేవుడు ఈ యొక్క హృదయం మాంసపు హృదయం ఎవరికి దేవుడు ఇస్తాడండి? ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు నా కోసం వచ్చి చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన నిజమైన దేవుడు అని ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి దేవుడు మాంసపు హృదయాన్ని ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. అనుకోవచ్చు, అయితే నేను మాంసపు హృదయాన్ని కలిగి ఉన్నాను, కానీ నాకు ఇంకా అటువంటి పాత హృదయానికి కూడా లక్షణాలు నాలో ఉన్నాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మన యొక్క హృదయం మనం ఎక్కడ జీవిస్తున్నామంటే పాపపు సమాజంలో మనం జీవిస్తున్నాం, పాపపు లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కనుక మనలో ఉండే ఆలోచనలు అవ్వచ్చు, మనలో ఉండే కోరికలు అవ్వచ్చు, మనలో ఉండే ఊహలు అవ్వచ్చు, ప్రతిదీ కూడా చెడ్డదే. కానీ మనం ఏం చేయవలసిన వారమై ఉన్నామంటే దాని గురించి దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవలసిన వారమై మనం ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, ఎవరికైతే మాంసపు హృదయం ఉంటుందో వాళ్ళని మాత్రమే రాబోయే రోజుల్లో దేవుని రాకడలో దేవుని యొక్క దేవుని రాజ్యంలో పాలుభాగస్తులై ఉంటారు. ఎవరికైతే మాంసపు గుండె లేకుండా పాత హృదయం, ఎలాగైతే యోధా ప్రజలు కఠినమైన హృదయాన్ని కలిగి ఉన్నారు, ఎలాగైతే యోధా ప్రజలు దేవుని యందు భయం లేకుండా, భక్తి అనేది లేకుండా, వాళ్ళ ఇష్టానుసారమైన జీవితం, వాళ్ళ పాపం చేస్తున్నారనే యొక్క ఆలోచన కూడా వాళ్ళకి లేకుండా, వాళ్ళు చేస్తుంది పాపం అని తెలియకుండా జీవిస్తున్నారు. అటువంటి జీవితం కలిగిన వాళ్ళ యొక్క హృదయం, ఒకవేళ అటువంటి హృదయం కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తారంట? నరకానికి వెళ్తారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అంటే, ఒకవేళ ఇంకా రక్షణ లేకుండా, ఇంకా మాంసపు హృదయాన్ని కలిగి లేకుండా, ఇంకా కఠినమైన హృదయాన్ని ఒకవేళ నువ్వు కలిగి ఉన్నట్లయితే, సహోదరి ఒకసారి ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించాలి. ఏంటంటే, మనందరం కూడా ఆదాము అవ్వ చేసిన పాపం వల్ల మనందరం కూడా పాపలమై ఉన్నాం. మన పుట్టుకతోనే మనం పాపలమై ఉన్నాం. ఆ పాపాన్ని మనం తొలగించుకోవడానికి, పాపం నుండి మనం విడిపించబడడానికి మనం చేసేది ఏమీ కూడా లేదు. మనం మందిరానికి వచ్చి డబ్బులు ఇచ్చినా మన పాపాలు పోవు, మనం బయటికి వెళ్ళి మంచి పనులు చేసినా పాపాలు పోవు, మనం బయటికి వెళ్ళి దాన ధర్మాలు చేసినా, ఎన్ని బళ్ళు అర్పించినా సరే మన పాపాలు అనేవి పోవు, మన పాపపు హృదయం అనేది పోదు. కానీ ఆ పాపం పోవాలంటే కేవలం ఒకే ఒక మార్గం, అది కేవలం యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తు మనల్ని తండ్రితో కలపడానికి, ఆ తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ ఏర్పాటు చేయడానికి ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల లోకంలో జీవించి 3 సంవత్సరాలైన ఆయన రాజ్య సువార్తను ప్రకటించి నీ పాపాల కోసం, నా పాపాల కోసం, నీ హృదయం మార్చడం కోసం, నా హృదయం మార్చడం కోసం,
నిన్ను నన్ను మళ్ళీ తండ్రితో సంబంధాన్ని కలపడం కోసం ఆయన శిలువలో నీ కోసం నా కోసం ఆయన ప్రాణం పెట్టడం జరిగింది. ఆయన ప్రాణం పెట్టాడు, తిరిగి మళ్ళీ లేచాడు, మళ్ళీ మనందరి కోసం తిరిగి ఆయన రాబోతున్నాడు. ఒకవేళ ఈ సత్యాన్ని ఒకవేళ నువ్వు గ్రహించినట్లయితే, సత్యాన్ని ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే ప్రార్థన చేయి. యేసయ్యా, నా యొక్క పాపాన్ని క్షమించు, నా యొక్క మాంసపు గుండె నాకు అనుగ్రహించు, ఈ యొక్క కఠినమైన హృదయం నాలో నుంచి తీసివేయి, నాలో మాంసపు గుండె నాకు అనుగ్రహించని చెప్పేసి ప్రార్థన చేసినట్లయితే, ఒకవేళ దేవుడు చిత్తమైనట్లయితే ఆయన మిమ్మల్ని రక్షించుకుంటాడు. ఆయన రాబోయే రాజ్యంలో మిమ్మల్ని కూడా వారసులుగా ఆయన ఉంచుతాడు. ఒకవేళ ఇంకా మాంసపు గుండెని కలిగి ఉండి కూడా ఒకవేళ ఎలాగైతే యోధా ప్రజలు వాళ్ళ యొక్క జీవితాల్లో విగ్రహాలు అన్నాం కదా, మనం అనుకోవచ్చు విగ్రహాలంటే కేవలం రాయితో చేసినవి అనుకోవచ్చు. కానీ విగ్రహాలంటే దేవుని కంటే ఎక్కువగా స్థానం హృదయంలో ఎవరికైతే ఉందో అది నీ యొక్క విగ్రహం అనమాట. అది నీ పని అవ్వచ్చు, లేకపోతే నువ్వు ఇంకా దేవుని కంటే ఎక్కువ సమయాన్ని నువ్వు దేనికి ఇచ్చినా సరే నీకు విగ్రహమే. నువ్వు విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నావు. దేవునికి సమయం ఇవ్వకుండా నీ యొక్క పనికి లేదా నీ యొక్క వేరే వేరే వాటికి దేనికి ఇచ్చినా సరే నువ్వు ఒక విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నావు. అది దేవుని దృష్టిలో పాపమై ఉన్నది. ఏమైందంట? దేవుని దృష్టిలో అది పాపము అయింది కనుక దాన్ని నువ్వు గ్రహించి నీ యొక్క విగ్రహం ఏంటో, నువ్వు దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావో, నువ్వు ఎవరిని ఎక్కువ ఘనపరుస్తున్నావు, ఎవరిని నువ్వు ఎక్కువ మహింపరుస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుని దాన్ని. ఒకవేళ నీ యొక్క విగ్రహాన్ని నీ యొక్క పని అవ్వచ్చు, నీ యొక్క స్టడీస్ అవ్వచ్చు, నీ జాబ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ యొక్క విగ్రహాల నుండి తప్పిన దాన్ని పూజించకుండా, దాన్ని మహింపరచకుండా దేవుని మాత్రమే మహింపరచలాగున దేవుణ్ణి క్షమించమని, నీ యొక్క హృదయాన్ని పరిశీలించమని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే మన హృదయం అనేది చాలా మోసకరమైనది. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది. ఒకవేళ బయట వాళ్ళు నువ్వు మంచివాడవని మంచిదనం చెప్పొచ్చు, కానీ నీ యొక్క హృదయం ఎంత ఘోరమైనదో, ఎంత చండాలమైనదో, ఎంత అశుభ్రమైనదో, ఎంత అపవిత్రమైనదో కేవలం దేవునికి మాత్రమే. ఎందుకంటే ఆయన నిర్మించిన వాడు కేవలం ఆయన మాత్రమే కనుక ప్రతి ఒక్క చిన్న చెడ్డ తలంపు కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. దాన్ని ఆయన అసహించుకునే వాడై ఉన్నాడు కనుక దాని నుండి మనం క్షమాపణ పొందవలసిన వారమై ఉన్నాం. దేవుని క్షమించమని అడగవలసిన వారమై ఉన్నాం. ఆఖరిగా మనం కీర్తనలు 139 కీర్తన 23 వచనం మనం చదివి ఈ ప్రార్థన చేద్దాం. ఏమనంటే, అయ్యా, నాలో ఉన్న హృదయంలో ఉన్న ప్రతి ఒక్క నా యొక్క హృదయాన్ని పరీక్షించమని, నా హృదయాన్ని పరిశీలించమని, నాలో ఉన్న ప్రతి ఒక్క నీకు ఆయాసకరమైన మార్గాన్ని నా నుంచి తప్పించమని ప్రతి ఒక్కరు ఈ యొక్క 2 వచనాలు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. చదువుదాం ఆ వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నడిపించుము. అందరం మోకరించి ప్రార్థన చేద్దామండి. అందరూ ఈ యొక్క ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మీ మనసులో ప్రార్థన చేయండి. అయ్యా,